రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మీకు మంత్రివర్గంలో చోటు ఖాయమైందని చెప్పి గట్టిగా వార్తలు వచ్చినాయి. ఏమైంది చివరి నిమిషంలో? వాళ్ళ పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గింది మూడోసారి. మీకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వచ్చినాయి. ఆ రోజు మీరు రిజల్ట్ వచ్చిన రోజు కూడా మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళారు. ఎన్నికల వరకు రాజకీయాలు, ఎన్నికల తర్వాత మీ వల్ల కాకపోతే మీ బలం 63 తగ్గిపోయి మ్యాజిక్ మార్క్స్ కూడా అందుకోలేదని వాళ్ళ సంతోషం కావచ్చు. తర్వాత వాళ్ళ బలం డబుల్ అయింది కదా. బీజేపీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తాయి. ఈ మధ్య చంద్రబాబు కూడా అంటున్నారు, నేను తెలంగాణలో అంటే తెలుగుదేశం పుట్టిన గడ్డ ఇది, దీనికి పునర్వైభవం తీసుకొస్తా అంటున్నారు. రాజ్యాంగాన్ని అవమానపరిచింది, పత్రికా స్వేచ్ఛను హరింపజేసింది. ఈ మధ్య రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి కూర్చొని విభజన సమస్యల పరిష్కారానికి ఒక చర్చలు జరుపుతారు. తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం రాజకీయం చేయడానికి వచ్చింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో వాళ్ళకి స్థానం లేదనో భవిష్యత్తు లేదనో పక్కకి వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, కానీ ఎందుకు బీజేపీలోకి రావట్లేదు? ఎక్కడ కూడా ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోకుండా ఆ రకంగా మీరు కేవలం ఢిల్లీకి కప్పం కట్టే దాంట్లోనే వసూల్లోనే మీరు పూర్తిగా నిమగ్నమైన తప్పితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.